మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎప్పుడైనా అనుకున్నారా ఈ 2 వర్డ్స్ అనేది ప్రపంచాన్ని ఇంతలా చేంజ్ చేస్తాయని? ఏదైనా టెక్నాలజీకి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మనం ఏమనుకుంటామంటే టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం నడుస్తూనే ఉంటామని అనుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న ఈ ఏఐ అనేది చాలా డేంజరస్. ఎంతలా అనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. సో ఇప్పుడు దాని మీద ఫోకస్ చేసుకొని అదే కాన్సెప్ట్గా పెట్టుకొని మన నల్గొండ వాళ్ళు ఏఐ ఫార్ మోర్ డేంజరస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇప్పుడు వాళ్ళతో మనం మాట్లాడదాం. వెల్కమ్ అండి. హలో. సో ఇప్పుడున్న టెక్నాలజీ మీద మీకు షార్ట్ ఫిల్మ్ చేయాలని ఎందుకు అనిపించింది అసలు? ఎలా అంటే ఇప్పుడు మనం నార్మల్గా కాన్సెప్ట్స్ అనేది ఇది హ్యాకింగ్ది కాన్సెప్ట్స్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వచ్చేసి ఏఐతోని మనం హ్యాకింగ్ ఎలా చేస్తారు, ఎలాంటి యూజ్ చేసుకొని బెనిఫిట్స్ ఎలా తీసుకొని హ్యాకర్స్ ఎలా బెనిఫిట్ పొందుతున్నారు అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాం. అదే ఏఐ. సో చాలా క్లియర్గా చూపించారు మీరు ఏఐ టెక్నాలజీ ఎలా ఉంటుంది, లైక్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అదంతా చాలా అవుట్ స్టాండింగ్ ఉందన్నమాట. సో డిఓపి గారు ఉన్నారు కదా, మనీ గారు, ఎంత టైం తీసుకున్నారు ఎడిట్ చేయడానికి? మ్యాక్సిమం నియర్లీ అంటే అతని షెడ్యూల్ బట్టి కొన్ని డేట్స్ ఇచ్చాడు అనమాట. ఆ డేట్స్లో మనకి ఒక వీక్లో ఒక డే ఇస్తాడు. ఆ డేలో మనం ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అక్కడి వరకు కంప్లీట్ అయిన దానికి మనం నెక్స్ట్, ఎందుకంటే మనకి విఎఫ్ఎక్స్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అంటే ఏంటంటే మనం ఒక లేని ప్రపంచాన్ని సృష్టించాలన్నమాట. ఇప్పుడు నార్మల్ స్క్రీన్స్ మనం డిస్ప్లేస్ వాడుతుంటాం, కానీ లేని డిస్ప్లే మనం గాల్లో విఎఫ్ఎక్స్ అన్ని చేసాం అనమాట. బ్లూ ప్రింట్ లాగా అవి యూజ్ చేసాం కాబట్టి కొంచెం టైం పట్టింది. సో మొత్తం కర్త కర్మ క్రియ మీరే కాబట్టి ఎలా కోఆర్డినేట్ చేశారు? లైక్ స్క్రీన్ ప్లే కానీ, మ్యూజిక్ కానీ, డిఓపి కానీ ఎలా చూసుకున్నారు అంతా? డిఓపి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే కెమెరామెన్తో షూట్ అనేది ప్లాన్ చేశాను అనమాట. అయితే అన్న వచ్చేసి మన స్టార్ట్అప్ కంపెనీ లెక్క ఒక కెమెరామెన్ అనమాట. ఆయన కూడా అయితే మనతో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి చేస్తుంటారు అనమాట. అయితే అన్నతో వర్క్ చేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ మినిట్లో మనకి ఈ అన్న పరిచయం అనమాట, మనీ అన్న అని చెప్పేసి. ఆ సినిమాటోగ్రఫర్ దగ్గరికి వెళ్ళి నార్మల్ స్టోరీ చెప్పేసరికి ఇది స్టోరీ చాలా బాగుంది, ఈ స్టోరీ మనం ఇంకా హైలైట్గా తీద్దాం, కొంచెం టైం తీసుకుందాం అని చెప్పేసి నేను అతనితో షూట్ స్టార్ట్ చేశాను అనమాట. క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా, సో మీరిద్దరు మెయిన్ కాబట్టి ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లైక్ 2-3 minutes రోలే కదా, ఎందుకు చేయాలి, నేను పెద్దగా వచ్చే చూసుకుందాం అట్లా కాకుండా ఏమి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలా చేసింది? అంటే ఆల్రెడీ గౌతమ్ తెలిసించడం, తర్వాత వాళ్ళు బ్రదర్స్ కూడా వాళ్ళలో తెలిసించడం వల్ల సరే ఒకసారి చేస్తే పోయేదేం లేదు కదా, తెలిసిన లేక మనకు వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ఒప్పుకున్నాం. మీ దగ్గర స్టోరీ ఉంది, కాన్సెప్ట్ ఉంది, బట్ మనీ కావాలి కదా మెయిన్. సో మీరు ఏం చెప్పి యాక్సెప్ట్ చేయించారు ఇగ్నేష్ వాళ్ళని? యాక్చువల్గా 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక లవ్ స్టోరీ ఉంది, ఒకటి క్రైమ్ స్టోరీ ఉంది, అండ్ ఒకటి హ్యాకింగ్ కమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టోరీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏఐ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేసి దీని మీద స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. అన్నకి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఈ స్టోరీ బాగుంది, ఈ స్టోరీ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి 2-3 months బ్యాక్ స్టార్ట్ చేసాం. బడ్జెట్ ఎంత వరకు అయింది అనుకుంటున్నారు? నియర్లీ 1 lakh ప్లస్ అయింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది? ప్రాఫిట్ అనేది రాలేదు, ఎందుకంటే మనం యూట్యూబ్ రిలీజ్ చేసిన కాబట్టి. అదే ఓటీటీ కానీ థియేటర్ వైజ్ గా వెళ్తే ఇంతకుముందు తీసారా షార్ట్ ఫిల్మ్స్? ప్రయత్నం తీసాను, అండ్ ఇంకొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి, అండ్ జనసేన సాంగ్స్ కొన్ని చేశాను. ప్రయత్నంకి దీనికి ఆల్మోస్ట్ 1 year గ్యాప్ ఉంది. సో వై, ఎందుకు 1 year గ్యాప్? అంటే చేసిన ఒక ప్రాజెక్ట్ అని మంచి చేద్దాం అని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకుంటాను అనమాట. సోషల్ మీడియాలో వాడితే ఎంత యూజ్ ఉందో అంత డేంజరస్ అని చెప్పి మీరు చెప్పారు కదా, మీకు ఏమైనా అలా అయిందా? లైక్ ఓటీపీ స్కామ్ కానీ, డీప్ ఫేక్ కానీ, లైక్ ఎలా ఏమైనా అయిందా మీకు? లేదు, నేను జస్ట్ చూసి కొన్ని కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకొని జనాల్లో జరిగిన వాటి కాన్సెప్ట్ తీసుకొని, దాదాపు నా ఫ్రెండ్స్ దగ్గర కొన్ని ఓటీపీ షేర్స్, కొంతమంది రైతుల వాళ్ళ దగ్గర ఓటీపీ షేర్స్ మనీ తీసుకోవడం కానీ, ఇట్లాంటి కొన్ని జరిగిన కాన్సెప్ట్స్ తీసుకొని ఒక మూవీ మేక్ చేశాను. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ. వై ఈజ్ ఆల్వేస్ ఎ డెమిగాడ్, వి ఆల్ నో దట్, బట్ వై అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడున్న సొసైటీలో గాడ్ని ప్రే చేస్తేనే మనకి ఏదైనా జరుగుతుందని చెప్పేసి ఇది కొన్ని గాసిప్స్ అనేవి ఉంటాయి. కానీ మన వే ఆఫ్ లైఫ్లో వెళ్ళాలని ఒక మార్గం ఎంచుకున్నది ఆర్జీవి. సో ఇంట్లో వాళ్ళు మెయిన్ కదా, వాళ్ళు ఏమంటారు అంటే సినిమాలు ఎందుకు రా నీకు, షార్ట్ ఫిల్మ్లు ఎందుకు, చదువుకోరాదు అట్లా అంటారు కదా. సో మీరు ఏం చెప్పారు వాళ్ళకి? అంటే మా డాడీ ఆల్వేస్ సపోర్టివ్. మా డాడీ ఎప్పుడన్నా ఏ సినిమా ఉన్నా నేను ఫస్ట్ ఏది ప్రీమియర్ వేస్తాం కదా, ఆ ప్రీమియర్ ఫస్ట్ మా డాడీ చూస్తాడు అనమాట. ఏ సినిమా ప్రయత్నమైనా కానీ, గౌతమ్ గారు లవ్ స్టోరీ అని చెప్పేసి కొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి, ఆ వెబ్ సిరీస్ అని ఫస్ట్ ప్రీమియర్ మా డాడీ చూస్తాడు అనమాట. మా డాడీ బ్యాక్ బోన్. లైక్ మీరేం చెప్దాం అనుకుంటున్నారు వచ్చే డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, యూత్కి మెయిన్గా మీ ఏజ్ వాళ్ళకి అనుకుంటారా సినిమాలోకి వెళ్ళాలి, ప్యాషన్ మాకు ఇది, సినిమా దిగాలి ఇట్లా అనుకుంటారు కదా, ఫిల్మ్ దగ్గరికి పోయి సెల్ఫీ దిగాలి ఇట్లా. సో ఏం చెప్తారు వాళ్ళకి మీరు? నేను అంతకంటే నేను కూడా స్టార్ట్అప్ కాబట్టి నేను చేసేది ఏంటంటే స్టడీస్ని ఫాలో అవ్వాలి, మన ప్యాషన్ని ఫాలో అవ్వాలి. బోత్ ఒక్కటి వే ఆఫ్ లాగా వెళ్ళిపోతుంటారు అనమాట. సో మేము స్మోకింగ్ చూసామన్నమాట, మీరు నిజంగానే స్మోక్ చేశారా అండి? లేదండి, నాకు అలవాటు లేదు, జస్ట్ ఆ షార్ట్ కోసం కొంచెం నేర్చుకున్నాను అంతే. అంటే మనకి తమ్ ఇంప్రెషన్ కావాలి కదా, లైట్ తమ్ ఇంప్రెషన్ అని వస్తుంటుంది.
బట్ గ్లాస్ కప్ ఫస్ట్ సార్ ఏమన్నారంటే గ్లాస్ కప్ వాడదాం, సిగరెట్ అయితే వద్దు అని అంటే సరే సిగరెట్ అయితే కొంచెం బ్యాడ్ ఉంటుంది అని చెప్పి సిగరెట్ పడుతుంది. ఒక కిడ్నాప్ సిక్కల్ ఉంది, అందులో మీరు యాక్ట్ చేశారు కదా, సో నిజంగా అలా ఫాలో చేయొచ్చా? లైక్ లొకేషన్ బట్టి, ఇన్స్టాగ్రామ్ లో బట్టి, పోస్ట్ బట్టి, స్నాప్ లో మ్యాప్ బట్టి, లైక్ చేయొచ్చా నిజంగా బయట? నార్మల్గా మన జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఏం తింటున్నాం, మనం ఏం తాగుతున్నాం, ప్రతిదీ మనం ఎక్కడ ఉన్నాం కింద లొకేషన్ అని మెన్షన్ చేస్తున్నాం. ఆ లొకేషన్తో నేను ఎక్కడ ఉన్నా ట్రాక్ చేయగలుగుతాను, ఎక్కడ ఉన్నా ఆ ఫోటో నేను దాంట్లో మెన్షన్ చేసినట్టు ఇది కిడ్నాప్ చేసినట్టు ఫోటో అండ్ వాయిస్. నార్మల్ అమ్మాయి వాయిస్ అనేది సెల్ఫీ తీసుకున్నప్పుడు అప్పుడు కానీ ఎలా అంటే వాయిస్ రికార్డ్ అనేది అట్లా మనం వాయిస్ తీసుకున్న దాని నుంచి. అండ్ తన ఫోటో నార్మల్గా తను అప్లోడ్ చేసిన ఫోటో తను బయటికి వెళ్తున్నప్పుడు వే టు పార్టీ అనే స్నాప్ పెడుతుంది. ఆ స్నాప్ పెట్టినప్పుడు తను ఎక్కడికి పార్టీకి వెళ్తున్న లొకేషన్ స్నాప్ పెట్టిన తర్వాత మళ్ళీ పార్టీకి రీచ్ అయిన తర్వాత ఏం తింటున్నామని స్నాప్ పెడుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది, ఒక 2 hours గ్యాప్ తీసుకున్నాం. ఆ 2 hours గ్యాప్ లో నేను ఎడిట్ చేసేసి నేను వీళ్ళ ఫాదర్కి ఫాదర్కి పంపించేసి ఆ ఫోన్ హ్యాంగ్ అవ్వడం కానీ అక్కడ సిగ్నల్ జామ్ చేయడం కానీ ఇలాంటిది అమ్మాయి దగ్గర చేసేసి ఫాదర్కి కాల్ చేసేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఏ వీడియో పంపించేసరికి నమ్మేస్తారు అన్నమాట. ఇలాంటివి కూడా ఫ్యూచర్లో జరిగిపోతున్నాయి. స్క్రీన్ గార్డ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారా? అసలు థాట్ ఎలా వచ్చింది మీకు ఫస్ట్? యాక్చువల్లీ స్క్రీన్ గార్డ్ అనేది మనం ఇప్పుడు ఫోన్ కొనగానే ఫస్ట్ మనం దాన్ని సెక్యూర్గా ఉండడానికి ఇంటర్నల్ కాకుండా ఎక్స్టర్నల్గా సెక్యూర్ ఉండడానికి మనం రెండు వేస్తాం, స్క్రీన్ గార్డ్ అండ్ పౌచ్తో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోలేము. బట్ స్క్రీన్ గార్డ్ అనేది ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది కాబట్టి ఆ స్క్రీన్ గార్డ్ అనేది మన ఆధునికంలో ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి వస్తుందని చెప్పేసి స్క్రీన్ గార్డ్ కాన్సెప్ట్ ఎంచుకున్నాను. మీ ప్రొఫెషన్ ఏంటి సార్ బయట? మా మెడికల్ షాప్ అండి. నేను గత 25 years నుంచి మెడికల్ షాప్ రన్ చేస్తాను. మెడికల్ షాప్ నుంచి యాక్టర్ వరకు ఎలా వచ్చా? అంటే ఎవరికైనా ఒకసారి కనిపించాలి తెర మీద కనిపించాలి అని ఒక ఉంటుంది కదా. చిల్డ్రన్ సపోర్ట్ ఉందా అండి మీకు? లైక్ ఎంకరేజ్ చేస్తారా మీరు? అంటే సరే ఎవరైనా కూడా ఏంటంటే వాళ్ళైతే ఏమనలేదు. సరే పెద్ద అంటే ఎక్కువ టైం ఇచ్చేది కూడా ఏం కాదు కదా. సరే కొంచెం ఒక 1 day పట్టింది. ఆ 1 dayలో కంప్లీట్ చేశాను. మీ ప్రొఫెషన్ ఏంటి? మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లెక్చరర్గా చేస్తున్నాను. ఈసీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. హెచ్ఓడి గౌతమ్ మా స్టూడెంట్ అండి. స్టూడెంట్ గురు శిష్యుల అలా ఆల్సో దీని మీద నాకు ముందు నుంచి అవగాహన ఉంది. ఈసీ అంటే మొత్తం దాని గురించి కాబట్టి దాని గురించి అవగాహన ఉంది. దాంతోపాటు గౌతమ్ చెప్పారు ప్రాజెక్టులు చేద్దాము అని చెప్పేసి, దీన్ని కూడా ఇట్లా కూడా చేయొచ్చు అని చెప్పేసి కొంచెం కాన్సన్ట్రేట్గా చేసి ఎట్లా చేద్దాం అనేసి ప్లానింగ్తో చేయడం జరిగింది. మీరు డీప్ ఫేక్ గురించి మాట్లాడారు కదా, లైక్ బయట కూడా మనం చూస్తున్నాం రష్మిక మందన వీడియో ఎడిట్ చేయడం కానీ. సో ఎందుకు డీప్ ఫేక్ అనేది తీసుకోవాలనిపించింది ఈ షార్ట్ ఫిల్మ్కి? డీప్ ఫేక్ అంటే మనం నార్మల్గా ఇప్పుడు మనం ఉన్న సోషల్ మీడియా ఎలా వాడుతున్నాం అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఉన్నారు నార్మల్గా ఒక ఫోటో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం అండ్ వాట్సాప్లో కూడా షేర్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎలాంటిదే పబ్లిక్ మొత్తం పబ్లిక్ అందరూ మన డేటా అంతా చూస్తుంటారు. ఆ డేటా మనది ఎలా అంటే మనకు ఒక ఫోటో అండ్ మీ వాయిస్ కాకపోయినా ఏ వాయిస్ అనేది యాడ్ చేసినామంటే మన వాయిస్ అనేది గెస్ చేయలేం, వాయిస్ ఎప్పుడప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. ఆ ఫోటోని తీసుకొని ఎలా అయినా వాడుకోవచ్చు. సో మన సెక్యూర్ ఉంచుకుంటేనే డేటా అనేది మన సెక్యూర్ ఉంటేనే మన డేటా ఎక్కడికి వెళ్ళదు, డీప్ ఫేక్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో వ్యూవర్స్ని ఎంగేజ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎంత టైం తీసుకున్నారు మొత్తం సెట్ చేసి సింగ్ చేయడానికి మ్యూజిక్ అంతా? యాక్చువల్గా మనకి మూవీకి దగ్గరగా మ్యూజిక్ రావాలంటే ఇక్కడ లోకల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాలంటే చాలా టైం తీసుకునే ప్రాసెస్. అండ్ ఇక్కడ ఫోక్ సాంగ్స్ రన్ అవుతున్నాయి అనమాట. ఫోక్ సాంగ్స్కి కంప్లీట్గా స్టూడియో అనేది మన డబ్బింగ్ వచ్చేసి 6 days పట్టింది. అలా మ్యూజిక్ కొట్టాలంటే మనకి సినిమాకి కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం వేరే లొకేషన్స్కి వెళ్ళి అక్కడ అడిగినాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడ సెట్ కాలేదు. సో మనకి ఈ మ్యూజిక్ సెట్ కావాలంటే యూఎస్ వాళ్ళతో కొంతమందితో కాంటాక్ట్ అనమాట. సౌండ్ విత్ ధర్మ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ అతను కాంటాక్ట్ అయితే కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెండ్ చేశాను అనమాట. అవి తీసుకొని కొన్ని ప్లేసెస్ లో సింగ్ చేశాను అనమాట. లైక్ వాళ్ళని అడిగారా మీరు మేము తీసుకుంటున్న మ్యూజిక్ లైక్ అంటే వాళ్ళు క్రెడిట్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ లో క్రెడిట్స్ ఇచ్చాను. అండ్ అతను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం కంప్లీట్ వాడలేదు. కొన్ని కాన్సెప్ట్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది వాడలేదు, ఎందుకంటే వాయిస్ మొత్తం ఉంది. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ అందరికీ అర్థం కావాలని కొత్త ట్రై చేసాను అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడకుండా కొన్ని ప్లేసెస్ లో. ఎడిటింగ్ అంతా టాప్ నాచ్ ఉంది మీది. సో లైక్ విఎఫ్ఎక్స్ కానీ మీ డబుల్ యాక్షన్ కానీ సో ఎంత టైం పట్టింది మొత్తం షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ మొత్తం ఫిలిం వచ్చేసరికి ఎంత టైం పట్టింది? యాక్చువల్లీ మన కెమెరామెన్ మంచి సపోర్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్స్ అన్ని కెమెరాకి మంచిగా అర్థమైనాయి మన అని చెప్పేసి. అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఎల్బిడి మార్కెట్ ఓపెన్ కాగానే ఒక షెటర్ అనేది తీసుకున్నాం అనమాట. తీసుకొని స్పాట్ లైట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం అన్ని ఆన్ చేసేసి లైట్స్ ఆన్ చేసేసి ఫస్ట్ నా రోల్ ఇది ఆపోజిట్ రోల్ ఉన్నాడు కదా, ఆ రోల్ కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక పర్సన్ అక్కడ కూర్చోబెట్టేసుకొని ఇంకొక పర్సన్ అంటే నేనే వచ్చేసి ఇక్కడ యాక్టింగ్ చేసాను. 2 మాస్క్ వేసేసి డబుల్ యాక్షన్ రోల్ అనేది సెట్ చేసేది. అండ్ దీని టాస్క్ ఏంటంటే నాకు లేని స్క్రీన్ అనేది క్రియేట్ చేయాలి కదా గాల్లో, అది పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. ఇమాజినరీ
ఉంటుంది కదా, అది ఇమాజినేషన్ చేసుకుంటూ అక్కడ చేసినాం. దాని తర్వాత రిస్కీ ప్రాసెస్ ఎక్కడ ఏంటంటే ఎడిటింగ్ లో ఆ రిస్క్ ఇక్కడ యాక్టింగ్ చేసినా కదా అది ఫేస్ మీదకి వస్తుంది కొంచెం. ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు కొన్ని విఎఫ్ఎక్స్ ఇలా తీసుకురావడం అలా తీసుకురావడం చేసా కదా, ఫేస్ మీద రాకుండా కొంచెం ఎడిటింగ్ చేయడం టాస్క్ అయిపోయింది. ఫోన్లో షూట్ చేశారా లైక్ కెమెరా? ఎఫెక్ట్స్ కెమెరా యూజ్ చేశాను అనమాట. అండ్ దీని షూట్ వచ్చేసి 2 days కంప్లీట్ చేశాను. 2 days కంప్లీట్ పెద్ద టాస్క్ అయిపోయింది. మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 12 వరకు ఫస్ట్ డే షూట్ చేశాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎల్బిడి మార్కెట్లో నా కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే ఒక హ్యాకర్ రూమ్ నుంచి బయటికి వెళ్ళకుండా మొత్తం వరల్డ్ని కంట్రోల్ చేయగలరు అని చెప్పేసి ఆ పర్సన్ ఉన్నాడు, యాక్టింగ్ చేసే పర్సన్ వచ్చేసి హ్యాకర్ రూమ్ నుంచి బయటికి తీసుకెళ్ళలేదు అతన్ని. జస్ట్ స్మోకింగ్ కోసం జస్ట్ నార్మల్గా కొన్ని సీన్స్ బయట తీసాం కానీ హ్యాకర్ బయటికే రాలేదు మొత్తం కాన్సెప్ట్లో సినిమాలో మొత్తం. అండ్ దాని తర్వాత వచ్చేసి కళ్ళు అతను ఉన్నాడు కదా రైతు, అతని దగ్గరికి ఫస్ట్ 10 o'clock అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడ షూట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్న వాళ్ళతో మళ్ళీ ఇది ఏ గల్ పార్టీ ఉంది కదా ఆ కాన్సెప్ట్ తీసేసాం. అక్కడ నుంచి మళ్ళీ అరోమా కేఫ్కి వెళ్ళిపోయి అరోమా కేఫ్లో అమ్మాయి వాళ్ళ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకుని సార్ వాళ్ళ కాన్సెప్ట్ మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ చేసాం అనమాట. వాయిస్ రికగ్నిషన్, దాని తర్వాత థంబ్ ఇంప్రెషన్, ఐ డిటెక్షన్ 3 కంప్లీట్ చేసేసాను. నైట్ షూట్. సో మీది ఎందుకు చూడాలంటే మీరు అసలు ఏం చెప్తారు? వై ఓన్లీ మై షార్ట్ ఫిల్మ్ అని మీరు ఎందుకు ఇలా చెప్తారు? ఎందుకు చూడాలి మీ షార్ట్ ఫిల్మ్ అంటే? నా షార్ట్ ఫిల్మ్ ఎందుకు చూడాలంటే మీకు అవేర్నెస్, అంటే నేను అవేర్నెస్ ఎలాంటి ఇచ్చానంటే నేను కొంచెం భయపడి ఇచ్చాను. అంటే దాంట్లో ఎలాంటి నువ్వు ఇలా ఓటీపీలు షేర్ చేస్తే నీకు ఇలా జరుగుతుంది, నువ్వు ఫొటోస్ సోషల్ మీడియాలో పెడితే ఇలా అవుతుంది, నువ్వు స్మోక్ చేసినప్పుడు ఇలా ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ ఫిల్టర్ చేసినప్పుడు ఇలా అవుతుంది, అండ్ కంప్లీట్గా నువ్వు డేటా అనేది నువ్వు పబ్లిక్ చేసినప్పుడు ఇలా జరుగుతుంది అని చెప్పేసి సిచ్యువేషన్ నేను చూపించాను. అండ్ ఇంకా నీకు భయం ఉండాలని చెప్పి స్క్రీన్ గార్డ్ కాన్సెప్ట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ చేశాను అనమాట. సో మీరు చూపించిన ఫస్ట్ ఇష్యూ రైతులది అనమాట. సో రైతు అనేది ఎంత ఇన్నోసెంట్ మనకి అందరికీ తెలుసు, వాళ్ళని మోసమైన కూడా అందరికీ అనిపించదు, బట్ మనీ కోసం ఎంతకన్నా తెగిస్తారు అనేది మీరు చూపించారు. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు ఫార్మర్స్కి? ఎంత లెగ్గా ఉంటే మంచిది అని చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ థింగ్ బ్యాంక్ వాళ్ళు అనేది ఓటీపీస్ అనేది షేర్ చేయదు. అండ్ సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేస్తుంటారు కదా ఇలా మోసపోయినాం అలా మోసపోయినామని, అవి చూస్తూ అవేర్నెస్ అనేది మనమే తెలుసుకోవాలన్నమాట. నార్మల్గా ఎవరు ఫోన్ చేసి నార్మల్గా ఓటీపీ చెప్పండి, క్యాష్ వస్తాయి, మీకు అమౌంట్ క్రెడిట్ అవుతాయి ఇట్లా అని చెప్పేసి చెప్తే లాటరీ విన్ అవ్వడం కానీ లింక్ క్లిక్ చేయండి ఇట్లాంటివి చెప్పినప్పుడు మనం ఓటీపీస్ అనేది ఎలాంటి అంకెలు గల నెంబర్లు షేర్ చేయొద్దు అనమాట. ఇలా షేర్ చేయనప్పుడు మనకి ఎలాంటి అమౌంట్ అనేది మన దాంట్లో నుంచి డెబిట్ కాదు. నేను చెప్పాలనుకున్నాను. మీరు ఫండ్ రైజింగ్ అనేది చూపించారు కదా, లైక్ ఫండ్ రైజింగ్ వల్ల కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ థాట్ ఎందుకు వచ్చింది? లైక్ మేమేమనుకున్నామంటే ఫండ్ రైజింగ్ నిజంగానే చేస్తున్నాడేమో, నిజంగానే బెనిఫిట్ అవుతున్నారేమో అనుకున్నాం, కానీ మీరు షార్ట్ ఫిల్మ్ చూసినాక ఇలా కూడా చేస్తారా అనే థాట్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ అది మన నల్గొండ తందే రీసెంట్గా జరిగింది అనమాట. రియల్ జరిగింది. వాళ్ళ కూతురికి హాస్పిటల్లో ఇది ఆపరేషన్ ఉంది ఒక 3-4 days హార్ట్ కి హోల్ అనేది పడింది అనమాట. అయితే పర్సన్ ఏం చేసిందంటే ఒక పొలం అమ్మేసి పోయి అమౌంట్ అనేది బ్యాంక్ వేసుకునేసరికి ఒక పర్సన్ సోను సూద్ ఫౌండేషన్ దాంట్లో పెట్టినమాట పోస్ట్. ఇతని కాంటాక్ట్ నెంబర్ ఉంది ఉండేసరికి ఇంకా ఇతనికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేసి హిందీలో మాట్లాడనమాట. హిందీలో మాట్లాడేసరికి పైసలు వస్తాయి ఇట్లా అని చెప్పేసరికి అమౌంట్ సోను సూద్ ఫౌండేషన్ కాల్ వచ్చిందని చెప్పేసి రప్ప ఏమంటే చెప్పేసి పేరు సరే అని చెప్పేసి ఓటీపీ చెప్పాలని చెప్పేసి ఎన్ఐడి స్కాన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయమన్నాడు. ఎన్ఐడి స్కాన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే దాని మీద ఒక నెంబర్ వస్తుంది అనమాట, ఒక 8 digits నెంబర్. ఆ డిజిట్స్ నెంబర్ చెప్పగానే మన ఫోన్ అనేది యాక్సెస్ అనేది హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినప్పుడు మనకి అమౌంట్ అనేది కంప్లీట్గా డ్రా చేసుకున్నాడు. అప్పుడు దాని తర్వాత నాకు కాల్ చేసేసరికి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడేసరికి ఆ పర్సన్ పోయి పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయమని చెప్పి చెప్పిన అనమాట. రాలేదు. అందుకే నేను ఆ సినిమాలో కూడా సోను సూద్ ఫౌండేషన్ అని కరెక్ట్ మెన్షన్ చేస్తాను. అవును సార్, మీరు ఒక పేరెంట్ కాబట్టి మీకు చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇంతవరకు ఫోన్ వాడాలి, లేట్ నైట్స్ వాడద్దు అని మీరేం చెప్తారు? ఆల్మోస్ట్ వినరు, బట్ ఏం చెప్తారు మీరు? అంటే ఎక్కడైనా కూడా ఏంటంటే ఏదైనా కూడా అంటే టూ మచ్ ఆఫ్ అంటే మానవ పరిణామ క్రమంలో ఏదైనా కూడా ఏంటంటే మానవుడు అనే కొత్త వాటిని ఇన్వెంట్ చేస్తుండు. ప్రతిదీ ఇంపార్టెంటే. అయితే ఏంటంటే ప్రతి దానికి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. జనరల్గా ఏంటంటే మనం అప్పుడు ఒక 20 years 30 years బ్యాక్ ఏం చేసాం, కంప్యూటర్ వస్తే జాబ్స్ అని పోతాయి అని ఒకటి ఉండే. అయినా కూడా అట్లా ఏం జరగలేదు, ఇంకా అభివృద్ధి జరిగింది. ప్రతి దాంతో ఏంటంటే కంప్యూటర్తో నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ప్రతి ఆవిష్కరణ దాని వెనుక లాభాలు నష్టాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాని మీద మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అంటే ఇప్పుడు ఏఐతో కూడా చాలా అంటే లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉంటాయి దాంతోపాటు. అంటే ఆ నష్టాలను యువత కానీ తర్వాత ఎవరు కానీ రైతులు కానీ ఎవరు కానీ ఏ విధంగా దాని మీద అవగాహన తెచ్చుకోవాలి, ఏఐతో మనం ముందుకు ఎట్లు పోవాలి, దాంతోనే మనం దాని నుంచి వచ్చే నష్టాలను ఏ విధంగా నష్టాలు బారిన పడకుండా ఏ విధంగా ఉండాలనే కాన్సెప్ట్తోనే వచ్చింది మా ఏఐ.
మీరేం చెప్తారు సార్ స్టూడెంట్స్కి కానీ మీకు మీ చిల్డ్రన్ కానీ ఫోన్ గురించి ఎట్లా వాడాలి దాని గురించి ఏమైనా? దాని గురించి ముందే ఇప్పుడున్న జనరేషన్కి అయితే అన్ని అవగాహన ఉందండి. క్లాస్లో కానీ మేము స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు కానీ ఏ గురించి చెప్తూనే ఉన్నాను. ఎస్పెషల్లీ మా పిల్లలకు కూడా ఫోన్ అలవాటు చేయడం. ఈ మధ్య కరోనా చూసాం, కరోనా తర్వాతకి పిల్లలు చాలా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అవన్నీ దాంట్లో లింక్స్ కూడా వస్తున్నాయండి. అది కూడా ఆ జనరేషన్ పిల్లలకి ఫోన్ అనేది దూరంగా పెడితే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన అండి. పిల్లలకి ఏదైనా గేమింగ్ ఇవాళ రేపు అయితే ఎట్లా ఉందంటే తినాలి అన్నా కానీ ఫోన్స్ కావాలి అనే ఆ ఇంటెన్షన్ వచ్చేసి ఇవాళ LKG to 10 డిగ్రీ వరకు చూస్తున్నా కానీ ప్రతి ఒక్కరు ఫోన్ లేకుంటే నడవట్లేదండి. ఫోన్స్ కంపల్సరీగా వాడుతూనే ఉన్నారు. ఆ ఫోన్స్ కాకుండా మనం ఏం చేయాలి అంటే పిల్లల దగ్గర నుంచి ఫోన్స్ అనేవి కొంచెం దూరం పెడితే బాగుంటుందని నా ఆలోచన. డైలాగ్స్ అన్ని మీరే రాసారా? లైక్ మీరు చెప్పే ప్రతి డైలాగ్ కానీ భయపెట్టేలాగా బ్రతిమలాడేలాగా అన్ని డైలాగ్స్ నేనే రాశాను. సో ఇక్కడ క్రైమ్స్ అనేవి చూపించారు, ఆల్ రైట్. బట్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు లేదు ఇందులో? అరెస్ట్ చేయడం ఎందుకు లేదు? లైక్ ఎలా పట్టుకోవడం ఎందుకు లేదు? సినిమాలో చూపిస్తారు కదా, మేము నార్మల్ మన దగ్గర సినిమానే, కానీ సినిమాలో చూపిస్తారు పట్టుకుంటాం అనే స్టోరీ అనేది ఎండ్ అవుతుంది. కానీ నేను దీంట్లో ఏం చూపించాలనుకున్నా అంటే ఈ స్టోరీ అనేది ఎండ్ కాదు, ఇది మన బయట జరిగేది ఆపలేం. సో ఆపలేం అనేది చూపించాను. దాంట్లో ఆపగలుగుతాం అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే భయపడకుండా ఉంటారు. అట్లా ఇప్పుడు మనం భయపడాలనే సినిమా తీసిన అన్నమాట. సో 15 minutes లెంత్ ఉంది షార్ట్ ఫిలిం. మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా లైక్ వెబ్ సిరీస్ చేయాలని ఆర్ ఫ్యూచర్ ఫిలిం చేయాలని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా దీని మీద? సేమ్ ఇదే కాన్సెప్ట్ పార్ట్ 2 వైజ్ గా అన్నమాట, దీనికి పార్ట్స్ లా తీద్దాం సీక్వెల్ గా. సో మీరు చేశారు కదా లైక్ న్యూడ్ కాల్స్ అని బెరీనడం, సేమ్ నా ఫ్రెండ్కి అయిందనమాట. లైక్ అతను స్లైస్ ఇంకా ఇంపాకెట్ అని ఉంటాయి కదా, లోన్ తీసుకొని కట్టకపోతే ఫోటో ఎడిట్ చేసేసి కాంటాక్ట్స్కి పంపుదామని చెప్పి బెదిరించారనమాట. సో ఎందుకు అది చూపిద్దామని, లైక్ ఇట్స్ అడల్ట్ కాన్సెప్ట్ కదా, సో పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, ఏమన్నా థాట్ వచ్చిందా చూపించాలా వద్దా అని చెప్పి? అంటే చూపించాలి వద్దంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతూనే ఉన్నారు, అలాగే వాడతారు. ఫ్యూచర్ లో వాళ్ళు కూడా చిన్నపిల్లలు వాడతారు, వాళ్ళకి అవగాహన రావాలి. ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు రిప్లై చేయొద్దు, ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు రిక్వెస్ట్ యాక్టివ్, ఫేక్ పర్సన్ రిక్వెస్ట్ యాక్టివ్ చేయదు, అన్నోన్ పర్సన్ రిక్వెస్ట్ యాక్టివ్ చేయొద్దు అని ఇలాంటివన్నీ మనకు అవగాహన ఇచ్చినట్టు ఉంటుంది. అది న్యూడిటీ అని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఏమి ఉండదు. అలా తీసుకోండి. రీచ్ ఎంత వరకు వచ్చింది అనుకుంటున్నారు? రీచ్ అయిందని అనుకుంటున్నారా మీరు? నేను అనుకున్న దానికన్నా తక్కువ రీచ్ వెళ్ళింది, ఇంకా రీచ్ వెళ్ళాలి, చాలా వరకు షేర్ చేయాలి. ఎలా ప్రమోట్ చేశారు మీరు? లైక్ నేను చూసాను అంతవరకు అయితే పాంప్లెట్స్ పెట్టడం, ఆటోస్ అలా చూసాను. సో ఇంకా ఏమైనా ఉన్నాయా లైక్ థాట్స్ ఉన్నాయి ప్రమోట్ చేద్దాము అని? కొన్ని కాలేజ్కి వెళ్ళేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మహాత్మా గాంధీలో కూడా చూపించారు కదా, మహాత్మా గాంధీలో ప్రీమియర్ షోస్ చేసాం. అండ్ కొన్ని స్కూల్స్ లో వాళ్ళు ఇన్వైట్ చేశారు అన్నమాట ప్రీమియర్ షోస్ కోసం, అక్కడికి వెళ్ళి ప్రీమియర్ చేసాం అన్నమాట. ప్రాఫిట్ అయితే ఇప్పటి వరకు ఏం లేదా? ప్రాఫిట్ ఏం లేదు మనకి. ఇప్పుడు ఏంటంటే సోషల్ అవేర్నెస్ పర్పస్ తీసుకున్నాం, అండ్ దీంతో మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ లెర్న్ చేసుకున్నాం. ఒక లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? లైక్ లవ్ స్టోరీ, రొమాంటిక్ లవ్ స్టోరీస్ కొన్ని రాసినాను, బట్ టైం పడుతుంది అని. కొంచెం ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా పెట్టండి, అమ్మాయిలు ఉంటే కొంచెం రీచ్ వస్తుంది కదా. బట్ కాన్సెప్ట్ కి డిమాండ్ చేస్తే ఫీమేల్ ఆర్టిస్ట్ పెట్టేసి. పార్ట్ 1 మేము చూసేసాము, ఇట్స్ వెరీ గుడ్ అండ్ బాగుంది అంతా. సో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పార్ట్ 2 నుంచి మీ నుంచి? పార్ట్ 1 వచ్చేసి కంప్లీట్గా నేను 2G నుంచి 6th జనరేషన్ వరకు తీసుకొచ్చాను. 6th జనరేషన్ అంటే స్క్రీన్ గార్డ్ కాన్సెప్ట్ 6th జనరేషన్, అది కొంచెం ఎలాబరేట్ చేస్తూ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఏఐని కొంచెం ఇంకా డేంజరస్గా చూపించేసి కొంచెం అంటే ఇప్పుడు 2029 లోపల ఏఐ అనేది కంప్లీట్గా నీకు హ్యూమన్ టైం తగ్గిస్తుంది అండ్ వర్క్ చాలా తగ్గిస్తుంది. రెండు కవర్ చేస్తూ నేను సినిమా అనేది బిల్డ్ చేస్తాను పార్ట్ 2లో. సో ఫోన్ అయినా టెక్నాలజీ అయినా ఎలా వాడాలి అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం మంచికి వాడితే అది మంచి అవుతుంది, లేదంటే చెడు అయిపోతుంది. సో అనేది ఎలా అవుతుంది అనేది ఇప్పుడు మనం ఈ షార్ట్ ఫిల్మ్ చూసాం. సో ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలాంటి మంచి షార్ట్ ఫిల్మ్స్ రావాలని. ఎప్పుడు మాకు సపోర్ట్ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ.